లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మామూలు కస్టమర్స్ లాగా గోల్డ్ షాప్ వెళ్ళి ఆ గోల్డ్ షాప్ జరిగిన సంఘటన అంతా మనం అందరం కూడా యావత్ తెలంగాణ యావత్ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సోషల్ మీడియా చూడండి. అత్యంత దురదృష్టకరం. ఉదయం 11 గంటలకు జరగడం, సంఘటన జరిగిన అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఆ గోల్డ్ షాప్ లో పనిచేసిన బంగారం షాప్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తిరగబడితే ఆ దొంగలమై తిరగబడితే వారి దగ్గర ఉన్నటువంటి పిస్తోల్ రివాల్వర్ అన్ని కూడా డమ్మీ అనుకున్నారు. సందర్భంలో తిరగబడ్డ తర్వాత వారి మీద ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైర్ చేయడం జరిగింది. వారికి ఇద్దరు చాలా తీవ్రమైన గాయాలు జరిగింది. మధుకర్ అండ్ ఇంకో మిత్రుడు ఉస్తాద్, ఇంకా ఇద్దరు కూడా అపోలో హాస్పిటల్ కూడా విజయం హాస్పిటల్ నలుగురు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. ఇప్పుడు మధుకర్ గారికి ముస్తాద్ గారికి నేరుగా కలిసినాం. అలా మేము ఊహించలేదు, సినిమాలో డమ్మీ పిస్తోల్ లాగా అనుకున్నాము. మేము దగ్గర పోయి ఏదో విధంగా 13 సంవత్సరాల క్రితం ఈ యొక్క సంస్థ నమ్ముకొని ఉద్యోగంగా పనిచేస్తున్నాము. మామూలు కస్టమర్ లాగా లోపలికి వచ్చినారు. మా సీసీ కెమెరాలో కనబడ్డప్పుడు తీరా వచ్చిన తర్వాత ఈ సంఘటన లోపల మేము ఎదుర్కొంటే మా మీద దాడి జరిగింది. మా అదృష్టం బాగుందన్న దేవుడు చల్లగా చూస్తుంది. నా కుటుంబానికి ఇంత పెద్ద సంఘటనతో బయటపడ్డాను చెప్పి బాధాకరంగా మాట్లాడుతున్నాను. ఏదేమైనా కూడా ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ శాఖ జరిగిన సుమారు 7 నుంచి 8 నిమిషాల్లో పట్టినే సంఘటన దగ్గరికి జిల్లాకు సంబంధించిన పోలీస్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎస్ కాలేజీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి రావడం జరిగింది. జిల్లాకు సంబంధించిన సిపి గారు కానీ అధికారులు కానీ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వారంతా ప్రొఫెషనల్ గా ఆ 5 దొంగల దగ్గర పిస్తోళ్లు ఉన్నాయి. వాళ్ళు మోటార్ సైకిల్ ద్వారా ఏదైతే యూనివర్సిటీ రోడ్ నుంచి రామడుగు నుంచి పెదరపల్లి వైపు, ధర్మపురి నుంచి గోదావరి దాటి కమ్మూరు బ్రిడ్జికి వెళ్ళి అటువైపు అయిన విధంగా వారికి ఉన్నటువంటి పోలీస్ సమాచారం చెప్పిన విషయాన్ని కూడా యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి ఈ అంతర్జాతీయ దొంగల ముఠాన్ని ఖచ్చితంగా పట్టించము, చట్టపరంగా తప్పకుండా శిక్ష పడే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు మరి అనుకోకుండా ఉదయం ఆదివారం రోజు 11 గంటల టైం, మీకు తెలుసు కరీంనగర్ కానీ హైదరాబాద్ సిటీలో కానీ ఆదివారం కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. వాళ్ళు ముందే అంటే పోలీసు ఇప్పుడే సిపి గారు మాత్రం ఇతను వచ్చే ముందు సిపి గారితో నేను మాట్లాడాను. సిపి గారిని సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగాను. కరీంనగర్ సిపి గారు ఏం చెప్తున్నారంటే, సార్ వీళ్ళు గత కొన్ని రోజుల కింద ప్రొఫెషనల్ గా ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు రావాలనేది వెక్కి చేసి వాళ్ళు మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది. మోటార్ సైకిల్ యొక్క నెంబర్ చేంజ్ చేసుకుంటా వెళ్ళడం జరిగిందనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో సార్ వారు అందులో 5 బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక క్రిమినల్ గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అక్కడినటువంటి పోలీస్ శాఖను గుర్తించడం జరిగింది. మరి ఆ విధంగా అందులో పాల్గొన్న వారందరినీ కూడా, ఆ దొంగలందరినీ కూడా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామనే విషయాన్ని కూడా సిపి గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ అయిన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు జరిగిన సంఘటన విషయంలో కూడా రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ దేశంలో ఉన్నటువంటి ఆధునీకరణ వ్యవస్థను కూడా ఉపయోగించుకొని
వేరే రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు వ్యవస్థ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా ఆ దొంగలను పట్టుకొని చట్టపరమైన శిక్ష విధిస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి జరిగినటువంటి సంఘటన బాధాకరం. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు డిసెంబర్ వరకు మేమే రాజులం మేమే మంత్రులం అని టిఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రిగా కేటీఆర్ వచ్చి రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అత్యంత నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషను కేటీఆర్ మేము కూడా మాట్లాడబడుతాం ఇక్కడ మైక్ ముందు మేము కూడా మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినాక నీకు నీ బావకు మీ నాయనకు మీ పార్టీకి మనసులో పడతలేదు. ముఖ్యమంత్రి గారికి ఆ దొంగతనం చేసినటువంటి దొంగలకు పెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు పరిచయం అనేది అత్యంత దారుణంగా మాట్లాడము తీవ్రంగా అది ఖండిస్తూ నువ్వు అనుకుంటున్నావు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ ఘటనలో దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం వెళ్లింది. కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ దుండగులు బీహార్ ముఠాగా తేల్చారు పోలీసులు. మహారాష్ట్రకు 3, బీహార్కు మరో 3 బృందాలుగా బయలుదేరాయి. నిందితుల ఆచూకీని పట్టించడంలో నిందితుల బ్యాగ్ ఇప్పుడు కీలకంగా మారింది. గుజరాత్ బార్డర్లోని మహారాష్ట్రకు చెందిన ఊరి పేరు బ్యాగులోని ఓ చిట్టీలో బయటపడడంతో ఆ దిశగా దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. గూగుల్ మ్యాప్స్లో ఇంటర్నల్ రోడ్స్ ఆధారంగా చేసుకుని కేటుగాళ్లు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. బైకులపై వెళ్లి ఆ తర్వాత కంటైనర్లో పరారైనట్టుగా అనుమానిస్తున్నారు. పోలీసులు అలర్ట్ అయ్యేలోపు గ్రామీణ ప్రాంతాల్లో కెనాల్స్ వెంట బైకుల ద్వారా దొంగలు బార్డర్స్ దాటేసినట్లుగా అనుమానిస్తున్నారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ ఘటనలో దొంగల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం వెళ్లింది. కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ దుండగులు బీహార్ ముఠాగా తేల్చారు పోలీసులు. మహారాష్ట్రకు 3, బీహార్కు మరో 3 బృందాలుగా బయలుదేరాయి. నిందితుల ఆచూకీ పట్టించడంలో నిందితుల బ్యాగ్ ఇప్పుడు కీ రోల్ను పోషిస్తోంది. గుజరాత్ బార్డర్లోని మహారాష్ట్రకు చెందిన ఊరి పేరు బ్యాగ్లోని ఓ చిట్టీలో బయటపడడంతో ఆ దిశగా దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. గూగుల్ మ్యాప్స్లో ఇంటర్నల్ రోడ్స్ ఆధారంగా చేసుకుని కేటుగాళ్లు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. బైకులపై వెళ్లి ఆ తర్వాత కంటైనర్లో పరారైనట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు అలర్ట్ అయ్యేలోపు గ్రామీణ ప్రాంతాల్లో కెనాల్స్ వెంట బైకుల ద్వారా దొంగలు బార్డర్ దాటేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. కరీంనగర్ నడిబొడ్డున భారీ దోపిడీ కలకలం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 5 సభ్యులతో కూడిన ముఠా తుపాకులతో షాపులోకి చొరబడింది. అడ్డుకోబోయిన షాపు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీగా బంగారు, వజ్రాల ఆభరణాలను దోచుకువెళ్లారు. జ్యువెలరీ షాప్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం ఎలా జరిగింది అన్న దానిపై వివరాలను సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్స్ సైతం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించాయి. ఘటనా స్థలంలో బుల్లెట్తో పాటు మ్యాగజైన్ కూడా లభించింది. ఆదివారం నాడు రద్దీ ఉండదన్న పక్కా వ్యూహంతోనే దొంగలు దోపిడీకి పాల్పడినట్టు భావిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం ఎలా జరిగిందన్న విషయాన్ని షాప్ నిర్వాహకులు, పోలీసులు కేంద్ర మంత్రికి వివరించారు. ఇరవై గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. కేబుల్ టైట్ అయితే మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల పోయారు. కూర్చునే టైంలోనే గోల్డ్ అని చూపెట్టుకునే టైంలోనే ఇంకా ఇద్దరు లోపల పోయి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న కాలం కట్టేసి వాళ్ళతో తెచ్చుకున్న బ్యాటరీ మొత్తం అంటేయడం, బ్యాటరీ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పడం జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో సిబ్బంది చాలా డేర్ చేసి అడుగునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సందర్భంలో సార్ ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకోవడము, అడుగున్న తర్వాత వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కింద పడేసిపోయారు. మరి దాని రికవరీ ఎట్లా చేయాలో పోలీస్ అధికారులు కూడా, సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియల్సుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని. ఈరోజు మార్నింగ్ 11 గంటలకి ఒక 5 మంది వ్యక్తులు పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి వచ్చి, అందులో ఒక ఫస్ట్ పర్సన్ ఏమో తెలుగులో మాట్లాడారు, కస్టమర్ లాగా వచ్చారు. వచ్చి ఫస్ట్ ఒక మొత్తం జ్యువెలరీ చూస్తూ సడన్ గా వాళ్ళు 5 వెపన్స్ చూపించి వాళ్ళని బెదిరించి ఆ జ్యువెలరీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అందులో పనిచేసే సిబ్బంది ఒక్కసారిగా ఎదురు తిరగడంతో వాళ్ళ మీదకి వీళ్ళు తుపాకులతో ఫైర్ చేశారు. ఆ ఫైర్ చేయడం వలన 4 ఇంజురీస్ అయినాయి. ఒక 2 కొంచెం సివియర్ గా అయినాయి, 2 మైనర్ ఇంజురీస్ అయినాయి చేతికి. మొత్తం టోటల్ గా 1 కిలో వరకు బంగారము వాళ్ళు దొంగతనంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఇందులో మేమంతా మొత్తము ఈ సంఘటన స్థలాన్ని అన్ని మా క్లూస్ టీము, మా అధికారులందరూ విజిట్ చేసి అక్కడ ఉన్న ఆధారాలు సేకరించడం జరిగింది. సీసీ ఫుటేజ్లు ఇంకా అవన్నీ పరిశీలిస్తే వాళ్ళు ఒక 2 మోటార్ సైకిల్స్ పైన వచ్చినట్టు తెలుస్తుంది. 5 మంది వచ్చారు మొత్తము. అందులో ఒక అతను తెలుగు మాట్లాడాడు, ఒక అతను హిందీ మాట్లాడారు. ఈ ఆధారాలు సేకరించి మేము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చేసి త్వరలో తప్పకుండా ఈ కేసును మేము డిటెక్ట్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేస్తాం. మనకి జ్యువెలరీ షాప్ బాధితులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. లోపల రాజేష్ చూడొచ్చు ఇటు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షి అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన లోపల ప్రత్యక్ష సాక్షి రాజేష్. అసలు ఏం జరిగింది రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఏంటి ఎన్ని గంటలకు వచ్చిర్రు, ఎంతమంది వచ్చిర్రు? 11 మధ్యన ఎన్ని గంటలకు వచ్చిర్రు వాళ్ళు? 11 ఆ మధ్యన. ఎంతమంది వచ్చిర్రు? ఫస్ట్ ఒక అతను వచ్చింది, కస్టమర్ లా వచ్చింది. తర్వాత మిగతా వాళ్ళు ఇందులో వచ్చింది. కస్టమర్ లా అని అనుకున్నాం. వచ్చి ఆయన చెప్పన్నారు నేను తిరగబడ్డాను. ఏం చేస్తారు అక్కడ పిఎంజీలో? ఏం జరిగింది అంటే ఫస్ట్ 5 వచ్చిన తర్వాత ఎంతసేపటి లోపల వచ్చారు వాళ్ళు? అంటే కస్టమర్ అనుకున్నాం. కస్టమర్ వెళ్తుంది వాళ్ళు అసలు చేసి మమ్మల్ని కూర్చోమని చెప్పి ఫోన్ అడిగేది. అంతనే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చేతికి వెనుకకు కట్టి మూతికి ప్లాస్టర్ లాంటి అట్లా ప్రయత్నించాలి. కానీ అది అందరు మనం తీసుకున్నారు. మీరు కూడా ప్లాస్టర్ వేసి ఫస్ట్ ప్రతిఘటించింది మీరేనా? వాళ్ళు వాళ్ళకి అంటే వచ్చేటప్పుడు
వచ్చినప్పుడు నేను నా అన్న ఆపేరు ఫస్ట్ నాలుగు వచ్చి అంత పని చేసి నన్ను సార్ మనలో కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు గోళ్ళు తీసుకుంటుంటే సార్కి అసలు సార్ ఫస్ట్ ఉపయోగపడ్డాక రాపు కాలుతుంది ఆ టైంలో ఎంతమంది ఉన్నారు జ్యువెలరీ ఎంప్లాయ్ అదే లేడీస్ స్టాఫ్ ఇప్పుడు మీకు ఇక్కడ తూటా కాలిందా తగిలింది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రాజేష్ కు ప్రతిఘటించేటువంటి ప్రయత్నం లోపల ఇటు రాజేష్ మేనేజర్ ఇద్దరు కూడా ప్రతిఘటించేటప్పుడు వాళ్ళు కాల్పు జరపడంతో ఇక్కడ తూటా తాగి తీవ్రంగా గాయపడి అపోలో తీసుకుంటారు. అంటే వాళ్ళు పోయేటప్పుడు ఏమన్నా బ్యాగ్ లో బంగారం లాంటి చాలా బయట వచ్చి వాళ్ళు ఎందరు ఉన్నారు? 5 ఫస్ట్ తర్వాత 3-4 మామూలు ఆపి ఫుటేజ్ లోపల మీరు వాళ్ళని తిరగబడి వాళ్ళు పోయేటప్పుడు అంటే బంగారం అన్నది అంటే చెవులో పెట్టుకున్నాం తర్వాత అది బ్యాగ్ చెవులో పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ 5 దగ్గర చూడొచ్చు. రాజేష్ ఆ సమయం లోపల వాళ్ళు ప్లాస్టర్ వేసే చెప్పి ప్రయత్నించారు. అయితే రాజేష్ ఫస్ట్ మొదట తిరగబడేటువంటి వ్యక్తి రాజేష్ తిరగబడడంతో వాళ్ళు ఫైర్ చేయడంతో ఇటు కుడి భుజానికి గాయమై ప్రస్తుతం అపోలో రీచ్ హాస్పిటల్ లోపల చికిత్స పొందుతున్నాడు. తనకు తూటా తగిలిన తర్వాత అసలు ఏం జరిగిందో తనకు గుర్తు లేదు, అక్కడనే స్పృహ తప్పి పడిపోయిందని చెప్తున్నారు. అయితే అంతకుముందే అక్కడ గోల్డ్ షాప్ లోపల ఉన్నటువంటి బంగారాన్ని జేబులో లోపల కూడా పెట్టుకోవడం తన కళ్ళారు చూశాను. తాను ప్రతిఘటించి తర్వాత మేనేజర్ కూడా ప్రతిఘటించడం కూడా జరిగిందని చెప్పి ఈ విషయం లోపల సీరియస్ గాయపడి ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లోపల చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్ బిగ్ టీవీ కరీంనగర్. ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. కేబుల్ టైట్ అయితే మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల పోయారు. కూర్చునే టైంలోనే గోల్డ్ అని చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు లోపల పోయి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న కాలం కట్టేసి వాళ్ళు తెచ్చిన బ్యాటరీ మొత్తం అంటేయడం, బ్యాటరీ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాల్పు జరిపిన సందర్భంలో సార్ ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకోవడము, అడుగున్న తర్వాత వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియస్ ఉన్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని ఉదయం 11 గంటలకు మామూలు కస్టమర్స్ లాగా గోల్డ్ షాప్ వెళ్ళి ఆ గోల్డ్ షాప్ జరిగిన సంఘటన అంతా మనం అందరం కూడా యావత్ తెలంగాణ, యావత్ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సోషల్ మీడియా చూడండి. అత్యంత దురదృష్టకరం. ఉదయం 11 గంటలకు జరగడం, సంఘటన జరిగిన అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఆ గోల్డ్ షాప్ లో పనిచేసిన, బంగారం షాప్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తిరగబడితే, ఆ దొంగలమై తిరగబడితే వారి దగ్గర ఉన్నటువంటి పిస్తోల్ రివాల్వర్ అన్ని కూడా డమ్మీ అనుకున్నారు.
సందర్భంలో తిరగబడ్డ తర్వాత వారి మీద ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైర్ చేయడం జరిగింది. వారికి ఇద్దరు చాలా తీవ్రమైన గాయాలు జరిగింది. మధుకర్ అని ఇంకో మిత్రుడు ఉస్తాద్, ఇంకా ఇద్దరు కూడా అపోలో హాస్పిటల్ కూడా విజయం హాస్పిటల్ నలుగురు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. ఇప్పుడు మధుకర్ గారికి ముస్తాక్ గారికి నేరుగా వెళ్ళి కలిసినాం. అలా మేము ఊహించలేదు, సినిమాలో డమ్మీ పిస్తోల్ లాగా అనుకున్నాము. మేము దగ్గర పోయి ఏదో విధంగా 13 సంవత్సరాల కింద ఈ యొక్క సంస్థను నమ్ముకొని ఉద్యోగంగా పనిచేస్తున్నాము. మామూలు కస్టమర్ లాగా లోపలికి వచ్చినారు మా సీసీ కెమెరాలో కనబడ్డప్పుడు. తీరా వచ్చిన తర్వాత ఈ సంఘటన లోపల మేము ఎదుర్కొంటే మా మీద దాడి జరిగింది. మా అదృష్టం బాగుందన్న దేవుడు చల్లగా చూస్తుంది. నా కుటుంబానికి నేను ఇంత పెద్ద సంఘటనతో బయటపడ్డానికి బాధాకరంగా మాట్లాడుతున్నాను. ఏదేమైనా కూడా ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ శాఖ జరిగిన సుమారు 7 నుంచి 8 నిమిషాల్లో పట్టినే సంఘటన దగ్గరికి జిల్లాకు సంబంధించిన పోలీస్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎస్ కాలేజీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి రావడం జరిగింది. జిల్లాకు సంబంధించిన సిపి గారు కానీ అధికారులు కానీ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వారంతా ప్రొఫెషనల్ గా ఆ 5 దొంగల దగ్గర పిస్తోళ్ళు ఉన్నాయి. వాళ్ళు మోటార్ సైకిల్ ద్వారా ఏదైతే పెద్దపల్లి వైపు ధర్మపురి నుంచి గోదావరి దాటి కమ్మూరు బ్రిడ్జికి వెళ్ళి అటువైపు అయిన విధంగా కరీంనగర్ నడిబొడ్డిన భారీ దోపిడీ కలకలం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ షాప్ లో దుండగులు కాల్పులకు తెగబడి మరీ లోపల ఉన్న జ్యువెలరీను చోరీ చేశారు. 5 సభ్యులతో కూడిన ముఠా తుపాకులతో షాప్లోకి ఎంటర్ అయ్యారు. అడ్డుకోబోయిన షాప్ సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన దాంట్లో కొంతమంది గాయపడ్డారు. ఆ 4 కూడా ప్రెసెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అధికారులు. కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీగా బంగారు, వజ్రాల ఆభరణాలను దోచుకున్నారు. జ్యువెలరీ షాప్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం అసలు ఎలా జరిగింది అన్న దానిపై డీటెయిల్స్ సేకరిస్తున్నారు. క్లూస్ టీం సైతం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది. ఘటనా స్థలంలో బుల్లెట్లతో పాటు మ్యాగజైన్ కూడా లభించింది. ఆదివారం నాడు రద్దీ ఉండదు అన్న పక్కా వ్యూహంతోనే దొంగలు దోపిడీకి పాల్పడినట్లుగా భావిస్తున్నారు అధికారులు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిశీలన అనంతరం కూడా ఆ దొంగతనం ఎలా జరిగింది అన్న విషయాన్ని షాప్ నిర్వాహకులు, పోలీసులు కేంద్ర మంత్రికి వివరించారు. ఆ మ్యాగజైన్ కి సంబంధించిన విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక షాప్ సీసీటీవీ విజువల్స్ ని మరో ఇటు బాక్స్ లో చూస్తున్నాం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో ఈ ఘటన దొంగల కోసం ప్రెసెంట్ పోలీసులు అయితే వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్కు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సైతం పోలీసు బృందం పంపించింది. కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ దుండగులు బీహార్ ముఠాగా తేల్చారు పోలీసులు. మహారాష్ట్రకు 3, బీహార్కు మరో 3 బృందాలుగా బయలుదేరారు వీళ్ళు. నిందితుల ఆచూకీని పట్టుకునేందుకు నిందితుల బ్యాగ్ ఇప్పుడు కీలకంగా మారింది. గుజరాత్ బార్డర్లోని మహారాష్ట్రకు చెందిన ఊరి పేరు బ్యాగ్లోని ఒక చిట్టీలో బయటపడడంతో ఆ దిశగా దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. గూగుల్ మ్యాప్స్లో ఇంటర్నల్ రోడ్స్ ఆధారంగా చేసుకొని పోలీసులకు సమాచారం అందేటప్పటికే వీళ్ళు బార్డర్ దాటేసినట్టుగా సమాచారం. బైకులపై వెళ్లి ఆ తర్వాత ఒక కంటైనర్లో పరారినట్టు సైతం అనుమానిస్తున్నారు పోలీసులు అలర్ట్ అయ్యేలోపు గ్రామీణ ప్రాంతాల్లో కెనాల్స్ వెంట ఆ బైకుల ద్వారా దొంగలు బార్డర్ దాటేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే 3 బృందాలుగా బీహార్కి బయలుదేరారు పోలీసులు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ ఘటనలో దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. బంగారం, వజ్ర ఆభరణాలను దొంగతనం చేశారు వీళ్ళు. మొత్తం 5 వచ్చిన ముఠా లోపలికి ఎంటర్ అయిన వెంటనే కూడా ఇటు ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కాల్పులు జరిపి అనంతరం కూడా అక్కడ నుండి బంగారం, వజ్రాలకు సంబంధించిన జ్యువెలరీను తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. షాప్ లోపలిటి విజువల్స్ చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా గన్ పాయింట్లో కింద కూర్చోబెట్టి వాళ్ళ మీద
కొంతమంది మీద కొన్ని రౌండ్స్ కాల్పులు కూడా జరిపారు. 4 తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత అక్కడున్న నగదుని మొత్తం కూడా బ్యాగుల్లో సర్దుకొని ఈ 5 కూడా తమ బైకుల్లో బయలుదేరుతున్న అవుట్ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 2 బైకుల్లో వచ్చిన 5 కూడా బయలుదేరిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే గూగుల్ మ్యాప్స్ ద్వారా కెనాల్స్ ద్వారా వీళ్ళు బయటపడే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కెనాల్స్ను ఉపయోగించుకొని కొన్ని గ్రామీణ ప్రాంతాల రోడ్స్ను ఉపయోగించుకొని బార్డర్ దాటే ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. పోలీసులకు సమాచారం అందేలోపే వీరు ఇటువంటి గూగుల్ మ్యాప్స్లో ఉన్న చిన్న చిన్న గ్రామీణ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకుని బార్డర్ దాటేసినట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళు క్యారీ చేసిన ఒక బ్యాగ్ ఇప్పుడు కీలకంగా మారింది ఈ కేసు దర్యాప్తులో. ఆ బ్యాగ్లో నుండి బీహార్కు చెందిన ఒక ఊరి పేరు చిట్టి బయటపడడంతో దోపిడీకి పాల్పడే వాళ్ళంతా కూడా బీహార్కు చెందిన వాళ్ళుగా ఇటు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పోలీసులు 3 బృందాలుగా విడిపోయి బీహార్కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి నుండి దొంగల ముఠాను పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక దొంగలకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఆధారంగా వాళ్ళ ఫొటోస్ను సైతం ముఖాలు కనిపించేటట్టు ఒక పోస్టర్ను సైతం పోలీసులు రిలీజ్ చేశారు. వాళ్ళు గనక ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు. ఇక బుల్లెట్లకు సంబంధించిన విజువల్ని కూడా మనం చూస్తున్నాము. బుల్లెట్స్ అండ్ మ్యాగజైన్ కూడా ఆ ఏరియాలో దొరికింది. స్క్రీన్ మీద చూస్తున్నారు. పోలీసులు ఇటు ప్రజలకు రిలీజ్ చేసిన ఒక పోస్టర్ విజువల్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మైనారిటీ బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ ఖతం చేస్తామని భారతీయ జనతా పార్టీ భారతదేశం ఆ పార్టీ నాయకత్వంతో మాకేం సంబంధం ఉంటుంది? మా నాయకుడికి సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం ఉంటుంది? తప్పకుండా జరిగిందన్నా. మీకు తెలవబోతుంది. మన కొండగట్టు సంబంధించిన సంఘటన బాధితులందరికీ 3 లక్షల రూపాయలు ప్రకటించి ప్రభుత్వంలో దానికి సంబంధించి మా ఎమ్మెల్యే శాసనసభ్యులుగా మేడిపల్లి సత్యం వారికి సంబంధించి వారికి ఎవరికైతే మెడికల్ పరంగా చికిత్స కానీ ఇతర సంబంధించిన ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. నెంబర్ 2 నేరలకు సంబంధించిన మా ఆది శ్రీనివాసులు కేకే మహేందర్ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళని కల్పించారు. అవుట్ సోర్సింగ్ ఇంకా ఆర్థికంగా వాళ్ళు సాయం చేస్తారంటే హరీష్ అంటే ఏమన్నంటే అన్న పర్మనెంట్ ఉద్యోగం కావాలి. ఈ రోజు కూడా చెప్తున్న మంత్రి గారు చెప్తున్న మీ ముందు హరీష్ గిట్ట అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తాను, రేపు ఉద్యోగం ఇస్తారు నా వెల్ఫేర్ రిసీవ్ డిపార్ట్మెంట్. మీకు సంఘటనలు జరిగిన విషయంలో అన్న ఏ విషయంలో జరగండి అని 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది. 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది. ఏదైనా ఇష్యూ అయినప్పుడు మంత్రులను కానీ ప్రభుత్వం స్పందించి అక్కడికి సంఘటన దగ్గరికి పోతున్నామా పోవట్లేదు. నేను గవర్నమెంట్ ప్రభుత్వ దిక్కు నేను ఆది శ్రీనివాస్ వచ్చినారు, మా మానకుడు ఎమ్మెల్యే గారు వచ్చినారు, నేను రాజేందర్ గారు ఉన్నారు, మా సుడా చైర్మన్ అయితే నా కాంగ్రెస్ పెట్టుకుని అందులో నేను క్యాబినెట్ అయిపోయి పెడితే ఉదయం బయలుదేరి మేము వచ్చినాం. తప్పకుండా రాబోయే ప్రజాపాలనలో కూడా ప్రజలు ఎన్నుకోవాలని కూడా జవాబుదారిగా పనిచేస్తుంది తప్ప గతంలో జరిగినటువంటి ఏదైతే నేరాలకు సంబంధించిన వాళ్ళకి కానీ గతంలో కొండగట్టుకు సంబంధించిన బాధ్యతలు కానీ ప్రభుత్వం అండగా ఉన్నారు. ఎక్కడ కూడా మీరు విస్తరించారు. ఏదన్నా ఇప్పుడు ఒక్కటన్నా రిలీజ్ ఈ భారతదేశంలో అంత గొప్పగా భారత ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు సంస్థ గొప్పగా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత చట్టసభ ద్వారా తీర్మానం చేసి కాళేశ్వరం చేసిన పాపాల శిక్షణ తీసుకుని వాళ్ళకి సిబిఐకి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. దాని మీద దర్యాప్తు సంబంధించి ఎలాంటి మళ్ళీ నేను విద్యుత్ సంబంధించి దాన్ని ఎవరు తీసుకెళ్ళించామంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి పాపాలకు సంబంధించిన ఎవరైతే బాధ్యతలో వాళ్ళని బయటికి తీయాలి. ఇలా రాష్ట్రంలో పోలీసు ద్వారా చేపిస్తే ఏమంటారు? ఇలా బంగారం షాపులో దొంగతనం చేసిన దొంగలకే రేవంత్ రెడ్డి గారు అక్కడ అనే విధంగా మాట్లాడి నించమైన స్థాయి దిగారు. రేపు రాష్ట్ర పోలీసుతో ఈ దర్యాప్తు చేపించి ఆ నిజమైన పాపాలను చేసిన పాపాల బయట ఒకటి ఏమంటారు? మీరే పోలీసు అధికారులు, మీ ప్రభుత్వం ఉన్నది మీరు అనే ఎందుకంటే పచ్చకామీరుల కంటే 2014 నుంచి 18, 18, 23 వరకు డిసెంబర్ వరకు
మేమే రాజులం, మేమే మంత్రులం అని బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రిగా కేటీఆర్ వచ్చి రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అత్యంత నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషలు కేటీఆర్ మేము కూడా మాట్లాడబడుతాం ఇక్కడ మైక్ ముందు మేము కూడా మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినంత నీకు, నీ బావకు, మీ నాయనకు, నీ పార్టీకి మనసులో పడతలేదు. ముఖ్యమంత్రి గారికి ఆ దొంగతనం చేసినటువంటి దొంగలకు పెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు పరిచయం అనేది అత్యంత దారుణంగా మాట్లాడము తీవ్రంగా అవి ఖండిస్తూ నువ్వు అనుకుంటున్నావు నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి రాజ్యాంగ పరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. ఇంకా ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం, మరి మేము ఒక మాట మాట్లాడతాం ఈ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో కూడా. ఆ రోజు ఫిబ్రవరి 2021 17వ తారీఖు రోజున మంత్రి నుంచి వస్తున్నటువంటి ఇద్దరు అడ్వకేట్స్ ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి నీ ప్రమేయం ఉన్నదా? మధుకరణ ఒక దళితుని మంత్రిని దగ్గరలో ఒక దళితుడు అగ్రవర్ణ అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటే అత్యంత దారుణంగా చెప్పినట్టు సందర్భంలో ఒకటి కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2000 కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ ఘటనలో దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు వెళ్లాయి. కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ దుండగులు బీహార్ ముఠాగా తేల్చారు పోలీసులు. మహారాష్ట్రకు 3, బీహార్కు మరో 3 బృందాలుగా బయలుదేరాయి. నిందితుల ఆచూకీ పట్టించడంలో నిందితుల బ్యాగ్ కీలకంగా మారింది. ఇప్పుడు గుజరాత్ బార్డర్లోని మహారాష్ట్రకు చెందిన ఊరి పేరు బ్యాగ్లోని ఒక చిట్టీలో బయటపడటంతో ఆ దిశగా దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. గూగుల్ మ్యాప్స్లో ఇంటర్నల్ రోడ్స్ ఆధారంగా చేసుకుని కేటుగాళ్లు తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. బైకులపై వెళ్లి ఆ తర్వాత ఒక కంటైనర్లో పరారైనట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు అలర్ట్ అయ్యేలోపు గ్రామీణ ప్రాంతాల్లో కెనాల్స్ వెంట బైకుల ద్వారా దొంగలు బార్డర్ దాటేసినట్లుగా అనుమానిస్తున్నారు. దాదాపు 30-32 గంటలైతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు? బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు. ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5 పొద్దున్నే 11 గంటలకి 5 దొంగలు ముష్కరులు పిస్తళ్లు పట్టుకొని ఒక షాపులో డే లైట్లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాప్ను, ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి
చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకొని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో, నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్ళు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు, డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులం అని బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రిగా కేటీఆర్ వచ్చి రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అత్యంత నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషలు కేటీఆర్ మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇక్కడ మైక్ మేము కూడా మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినంత నీకు, నీ బావకు, మీ నాయనకు, మీ పార్టీకి మనసులో పడతలేదు. ముఖ్యమంత్రి గారికి, ఆ దొంగతనం చేసినటువంటి దొంగలకు, పెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు పరిచయం అనేది అత్యంత దారుణంగా మాట్లాడము తీవ్రంగా ఖండిస్తూ, నువ్వు అనుకుంటున్నావు నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి రాజ్యాంగ పరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. ఇంకా ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం. మరి మేము ఒక మాట మాట్లాడతాం ఈ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో కూడా. ఆ రోజు ఫిబ్రవరి 2021 17వ తారీఖు మంత్రి నుంచి వస్తున్నటువంటి 2 అడ్వకేట్స్ ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి నీ ప్రమేయం ఉన్నదా? మధుకరణ ఒక దళితుని మంత్రిని దగ్గరలో ఒక దళితుడు అగ్రవర్ణ అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటే అత్యంత దారుణంగా చెప్పినట్టు సందర్భంలో ఒకటి.
రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇటు అడ్లూరి కేటీఆర్ మీద చేసిన కమెంట్స్ ని ఎలా చూడాలి, అండ్ కేటీఆర్ ఈ విషయానికి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? మొత్తంగా కరీంనగర్ లోపల ఇటు జ్యువెలరీ షాప్ లోపల జరిగినటువంటి ఏదైతే దొంగతనం ఉన్నదో ఆ దొంగతనంకు ఇప్పుడు మొత్తం పొలిటికల్ గా హీట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇదే విషయం పైన ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే పిఎంజే జ్యువెలరీ షాప్ లోపల గాయపడ్డటువంటి బాధితులను పరామర్శించిన తర్వాత ముఖ్యంగా ఇటు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కావడంతో ఇటు పోలీస్ శాఖ పైన, అదేవిధంగా హోం మంత్రి రేవంత్ రెడ్డి పైన ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం లోపల పరోక్షంగా ఇటు ఘాటైనటువంటి వ్యాఖ్యలతో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల ఇటు ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదా లోపల ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ పైన ఇటు ఏదైతే డ్రోన్ కెమెరా ఎగరవేసినందుకు అప్పుడు చెంచల్గూడ జైలు లోపల ఉన్నటువంటి సమయం లోపలనే ఈ రాబడికి సంబంధించినటువంటి దొంగలతో పరిచయం అయింది. వారే దొంగతనానికి పాల్పడ్డారని చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇటు మంత్రి ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ పొలిటికల్ ఇటు హీట్ పెరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా అయితే పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా విఫలమైంది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. గతం లోపల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండేటువంటివి అక్కడ ఉండి పోలీసులు ఇటు ప్రతి సీసీ కెమెరాను కూడా నిశ్చితంగా పర్యవేక్షించేటువంటి వారు. కానీ ఇప్పుడు మొత్తం కూడా సీసీ కెమెరాలు ఎక్కడ పనిచేస్తున్నాయో, అసలు పోలీసు వాహనాల లోపల డీజిల్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నది అని చెప్పి అయితే కేటీఆర్ ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ లోపల డ్రోన్ కెమెరా ఎగరవేసి శిక్ష అనుభవిస్తున్నటువంటి నేపథ్యం లోపల చెంచల్గూడ జైలు లోపల పరిచయమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు దోపికి పాల్పడ్డారు అని చెప్పి చెప్పినటువంటి విమర్శలు అయితే ఘాటైనటువంటి విమర్శలు. ఇప్పుడు దీనికి ఘాటుగా ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బదిలించినటువంటి పరిస్థితి. గతం లోపల ఇటు నేరెళ్ల ఇష్యూ ఏదైతే ఉన్నదో నేరెళ్ల ఇష్యూ లోపల అప్పుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారని చెప్పి నేరేళ్ల లోపల ఉన్నటువంటి దళితుల పైన పోలీసుల సాక్షిగా 3rd డిగ్రీ ప్రయోగించి ఇప్పుడు సంసారానికి కూడా కనీసం పనికి రాకుండా చేసినటువంటి పరిస్థితి లోపల నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యం లోపల నాడు కేసీఆర్ ఏం చేశారు, కేటీఆర్ ఏం చేశారు, అప్పుడు ఇసుక వ్యాపారం చేస్తున్నది స్వయంగా కేసీఆర్ సడ్డకుడు సంతోష్ కుమార్ యొక్క ఫాదర్ కావడంతో దాన్ని ప్రశ్నించినందుకే ఇటు వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు అప్పుడు ప్రయోగించినటువంటి 3rd డిగ్రీ కారణంగా ఇప్పుడు కనీసం ఆ నేరేళ్ల బాధితులు కూడా సంసారానికి పని రాకుండా పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మంతని లోపల జరిగినటువంటి అడ్వకేట్ దంపతుల హత్య, అప్పుడు వామన్ రావుతో పాటుగా అతని భార్య నాగమణి ఇద్దరిని కూడా ఆ మంతని నియోజకవర్గం లోపలనే నడి రోడ్డు పైన అత్యంత కిరాతకంగా నరికి చంపినటువంటి నేపథ్యం లోపల దానికి ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తి పుట్టమధు అని చెప్పి అయితే ప్రత్యక్షంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానిపైన ఇప్పటి వరకు కూడా కనీసం దర్యాప్తు లేదు, ఎలాంటి శిక్షలు కూడా అనుభవించినటువంటి పరిస్థితి. స్వయంగా ఇప్పుడు వామన్ రావుకు దంపతుల యొక్క హత్య తర్వాత వామన్ రావు తండ్రి సిబిఐని అప్రోచ్ అవడం జరిగింది. సిబిఐ ఎంట్రీ కావడంతో ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొండగట్టు ప్రమాదం లోపల దాదాపుగా 60 మందికి పైగా చనిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదు అని చెప్పి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించడం కూడా జరిగింది. మొత్తంగా అయితే పిఎంజే జ్యువెలరీ లోపల జరిగినటువంటి ఏదైతే రాబరీ ఉన్నదో, కేసు ఉన్నదో 24 గంటలు గడిచినా గానీ ఇప్పటికి కూడా నిందితులను పట్టుకోలేదు అని చెప్పి అయితే దీనిపైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కేటీఆర్ ఇక్కడికి రావడము, అదే విధంగా ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నటువంటి నేపథ్యం లోపల పూర్తిగా పోలీస్ వ్యవస్థ నీరు గారిపోయింది, ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదు అని చెప్పి అయితే ఘాటైనటువంటి విమర్శలు చేసినట్టు. శ్రీనివాస్, పిఎంజే షోరూమ్ లో జరిగిన ఏదైతే ఈ అటాక్ ఉందో అండ్ దొంగతనం ఉందో దీన్ని పొలిటికల్ గా ఎందుకు పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ అనుకోవాలి శ్రీనివాస్? మొత్తంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ చిన్న అంశం దొరికినా గానీ దాన్ని మొత్తం కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా
వారు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నమే చాలా రోజుల నుంచి కూడా చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా కానీ దాన్ని బీఆర్ఎస్ ఎక్కడ కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. స్వయంగా కేటీఆర్ ఇటు ఉమ్మడి జిల్లా లోపల ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఒకరోజు ముందుగానే గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడికి వచ్చి పూర్తిగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కరీంనగర్ సిపి కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడానికే ఇప్పుడు కరీంనగర్ సిపి వ్యవహరిస్తున్నాడు తప్ప నేరాలను ఎక్కడ కూడా నియంత్రించడం లేదు. కరీంనగర్ లోపల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని చెప్పి అయితే పరోక్షంగా విమర్శించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల స్వయంగా రేవంత్ రెడ్డికి సెంచల్ కూడా జైలు లోపల వీళ్ళంతా కూడా పరిచయమైనటువంటి వ్యక్తులుగా అతడు అభివర్ణించడం అయితే ఇప్పుడు కాంగ్రెస్ విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతం లోపల ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలాంటి చోరీలు చేయలేదు, ఎలాంటి హత్యలు చేయకుండా జైలుకు పోయినటువంటి నేపథ్యం లోపల కేవలం అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ దొంగతనాన్ని రేవంత్ రెడ్డికి మొత్తంగా తీసుకొని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అంటే కేవలము కేసీఆర్ పాలన లోపల పోలీస్ శాఖ లోపల జీవాలే ఇచ్చారు, కానీ వాహనాలు ఇచ్చారు. ఆ వాహనాల లోపల ఎప్పుడు కనీసం డీజిల్ ఉందా లేదా కూడా ముఖ్యమంత్రి హోం మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియని పరిస్థితి ఉన్నది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మొత్తంగా ఈ పిఎంజే రాబడి ఏదైతే ఉన్నదో అక్కడ జరిగినటువంటి రాబడి మొత్తం కూడా ఇప్పుడు పొలిటికల్ హీట్ సంచరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ సెంచల్ కూడా జైలు లోపల చాలా కాలం ఉన్నటువంటి నేపథ్యం లోపల అప్పుడు ఆయన కలిసినటువంటి దోస్తులుగా దోసుకోమని చెప్పి చెప్పారు అనేటువంటిది అయితే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడము నిజంగా దీనిపైన కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు ఘాటుగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తంగా అయితే రేవంత్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రిగా ఉంటూ హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భం లోపల పూర్తిగా హోంమంత్రి శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యాడు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పిఎంజీ జ్యువెలరీ లోపల జరిగినటువంటి ఈ రాబరీ ఏదైతే ఉన్నదో అది పోలీసులు నిందితులను పట్టుకోవడానికి మొత్తం కూడా క్షుణ్ణంగా ఇటు బీహార్, మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ క్షుణ్ణంగా గాలిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు దీనికి మొత్తం కూడా పొలిటికల్ హీట్ అనేటువంటిది, అంటే ఈ విషయాన్నే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. అయితే శ్రీనివాస్, ప్రెసెంట్ మనం చూస్తే ఇటు థెఫ్ట్ రైజ్ అనేది ఏదైతే క్రైమ్స్ ఉన్నాయో 50% పెరిగింది అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్న వైనంగా కనిపిస్తుంది. సో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువగా జరిగాయి, కానీ ఇప్పుడు నేరుగా గన్ కల్చర్ కూడా పెరిగిపోతుంది. యూపీ కైండ్ ఆఫ్ సాంప్రదాయం తెలంగాణలో మనం చూస్తున్నాము. సో ఎలాంటి పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్స్ ఇచ్చారు. బట్ ప్రభుత్వం ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి. అండ్ ఎవరైతే వీళ్ళు బార్డర్ దాటి పారిపోయారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాళ్ళని ఎంత ఫాస్ట్ గా పట్టుకునే అవకాశం ఉందనుకోవాలి శ్రీనివాస్? ఇప్పటికే 5 నిందితుల పైన వీళ్ళంతా కూడా బీహార్ కు చెందినటువంటి మూటగా గుర్తించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇటు కరీంనగర్ నుంచి మొత్తంగా రోడ్డు పైన వెళ్లకుండా ఇటు ఊరుకు లింకుగా ఉన్నటువంటి ఏదైతే గ్రామీణ రోడ్ల గుండా వెళ్ళి అక్కడికి ఛత్తీస్గఢ్ లేదా బీహార్ కు పారిపోయారని చెప్పి అయితే పోలీసులు భావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీసులు ఇప్పటికే దాదాపుగా 15 బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారి లోపల 3 నిందితులను కూడా గుర్తించడం జరిగింది. వారి యొక్క ఆచూకీ కోసం ఇప్పటికే ఇటు బీహార్ తర్వాత మహారాష్ట్రకు 5 టీములు కూడా కరీంనగర్ నుంచి వెళ్లిపోయినటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటాం, కఠినమైనటువంటి శిక్షలు విధిస్తామని చెప్పి అయితే ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. స్వయంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పిఎంజీఏ జ్యువెలరీ యొక్క రాబరీ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి కరీంనగర్ లో కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, కేటీఆర్ వెళ్ళి మాట్లాడారు, బండి సంజయ్ అక్కడికి వెళ్ళి మాట్లాడారు. అక్కడ
ఎస్ మొత్తానికి ఇటు పిఎంజేలో చోరీ ఏదైతే జరిగిందో అది ప్రెసెంట్ పొలిటిసైజ్ అవుతోంది. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి చోరీలు గన్ కల్చర్ తెలంగాణలో లేవు, కానీ ఇప్పుడు మాత్రము ఈ గన్ కల్చర్ ఎక్కువైపోతోంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. యూపీ మాదిరి ప్రభుత్వం తెలంగాణను మారుస్తోంది అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇటువంటి కేసెస్ ఇంకా ఎన్ని చూడాలి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన వైనం మనం చూస్తున్నాము. దీనికి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులు ఇప్పటికే బార్డర్ దాటి బీహార్లో 3 బృందాలుగా విడిపోయి అక్కడ గాలింపు చర్యలను స్టార్ట్ చేశారు. ఇక 5గురును సైతం పట్టుకునే క్రమంలో పోలీసులు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి ఇటు పిఎంజే షోరూమ్ లో జరిగిన రాబరీ ఏదైతే ఉందో ప్రెసెంట్ అది పొలిటిసైజ్ అవుతోంది. 2025-26 ఈ ఒక్క ఏడాదిలోనే రాబరీ కేసెస్ పెరుగుతున్నాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తోంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ రాబరీస్ అనేవి పెరిగాయి. హై ప్రొఫైల్ రాబరీస్ అండ్ గన్ కల్చర్ కూడా పెరుగుతోంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ చెప్పుకొచ్చారు. యూపీ మాదిరి తెలంగాణను మారుస్తున్నారు అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా పొలిటిసైజ్ చేయటం సరికాదు అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మరి దీనికి సంబంధించి ఇటు గవర్నమెంట్ ఎట్లాంటి స్విఫ్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది అనేది మనము చూడాలి. అట్ ద సేమ్ టైం ఇప్పటికే బీహార్ కు 3 బృందాలుగా పోలీసులు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుండి 5గురిని పట్టుకునే అవకాశం కనిపిస్తోంది.